ఇది జనం న్యూస్. ఒంగోలు ప్రజల నిజమైన స్వరం. తాజా వార్తలు, విశ్వసనీయ సమాచారం కేవలం మీకోసం. జనం న్యూస్ ఒంగోలు. జేఈఈ మెయిన్స్ పరీక్ష ఫలితాలలో ఒంగోలు నారాయణ కళాశాల విద్యార్థులు ఉత్తమ ప్రతిభను చాటారు. జేఈఈ మెయిన్స్ పరీక్ష ఫలితాలలో ఒంగోలు నారాయణ విద్యా సంస్థల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబర్చి మంచి ఫలితాలు సాధించినట్లు ఒంగోలు ప్రకాశం జిల్లా నారాయణ విద్యా సంస్థల కో డీన్ ఆర్ మధుసూదన్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ విద్యార్థులు ఆర్ ఆశిష్ పాల్ రెడ్డి 98.86%, రోహిత్ నరసింహ 94.78, కె రోహిత్ 94.58, దేవకీ నందన్ 94.35, నీలిమేఘ 91.48% సాధించినట్లు మధుసూదన్ రెడ్డి పేర్కొన్నారు. ఇదే కాకుండా మరో 20 మంది విద్యార్థులు వివిధ కేటగిరీలో ప్రతిభ కనబర్చినట్లు తెలిపారు. ఈ సమావేశంలో సంస్థల ఏజీఎం మురళి మాట్లాడుతూ పోటీ పరీక్షలు ఏవైనా ఎక్కడైనా ఎప్పుడైనా నారాయణ విద్యార్థులదే అగ్రస్థానంలో ఉంటుందని తెలిపారు. ఈ పరీక్ష ఫలితాలు అందుకు నిదర్శనమన్నారు. ఈ సమావేశంలో సరస్వతి భవన్ క్యాంపస్ ప్రిన్సిపల్ శ్రీనివాసరావు, కోర్టు సెంటర్ ప్రిన్సిపల్ ఎన్ సుజాత, అధ్యాపకులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను అభినందించారు. ఇచ్చాను సార్. తీసుకో ఒక సెకండ్. ఇది చూడండి సార్, అందరికి చూడండి. చూడండి సార్. సార్ ఇది చూడండి సార్. సార్ ఇది చూడండి. నా పేరు మధుసూదన్ రెడ్డి, నారాయణ ప్రకాశం డిస్ట్రిక్ట్ కాలేజెస్ కోర్డీన్ని. ఎప్పటిలాగే ఈ సంవత్సరం కూడా 2026 జేఈఈ మెయిన్స్ సెషన్ 1 ఫలితాలలో ఆల్ ఇండియా లెవెల్లో 100% సాధించిన నారాయణ విద్యార్థులు ముగ్గురు. వాళ్ళలో ఒక ఇద్దరు తెలుగు రాష్ట్రాల వారు, ఒకరు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వారు, ఇంకొకరు తెలంగాణకి సంబంధించిన వారు. మన ప్రకాశం జిల్లా పరిధిలో ఒంగోలు నగరం నందు అత్యుత్తమ ఫలితాలు సాధించడం జరిగింది. వీరిలో ఆశిష్ పాల్ రెడ్డి 98.862, రోహిత్ నరసింహ 94.78, రోహిత్ 94.58, దేవకీ నందన్ 94.35, యశస్విని 92.25, నీలమేఘ 91.48% సాధించారు. ఇంతటి ఘన విజయానికి కారణమైన స్టూడెంట్స్ మరియు వాళ్ళ తల్లిదండ్రులు మరియు అధ్యాపకులకి ధన్యవాదములు. దీనికి కారణం నారాయణ గ్రూప్, మైక్రో షెడ్యూల్, టీచింగ్, పేపర్ డిస్కషన్, ఎప్పుడు ఎల్లవేళలా మార్నింగ్ 7 to నైట్ 10 లెక్చర్స్ అందుబాటులో ఉండి వాళ్ళందరికీ వచ్చిన ప్రతి ఒక్క డౌట్స్ని కూడా క్లియర్ చేయడమే. నెక్స్ట్ సెషన్లో 99% వీళ్ళందరూ కూడా 99% అండ్ అబవ్ 100 up to 100 సాధించడానికి మా టీం మొత్తం వర్క్ చేస్తాం. అలానే వీళ్ళతో పాటు
మరో 20 మంది విద్యార్థులు వివిధ కేటగిరీలలో ప్రతిభ కనపరిచారు. వీళ్ళందరికీ మా నారాయణ గ్రూప్ తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. Myself Sagar, and I am a physics faculty here, and I want to congratulate all the students, those who are getting a best percentile in the class in the Ongole city, as well as this is possible because the micro schedule and the macro schedule that we are following in the Narayana campuses, from 7 o'clock in the morning to the 7 o'clock in the evening. Sometimes students are stayed back till 10 o'clock in the night, and some JLs and senior lecturers are also present, and obviously Dean sir and Principal sir is also present. So obviously at the end it is the hard work of the students as well as the every faculty here, including me. So just last year I came here and I find this very competitive analysis of the students are very good in here in this campus happening. So next year, obviously, like Dean sir said and Principal sir also said, we are genuinely trying to do and get the results out of from the students, which is 99 or 100 percentile. And yet I told many students that since second attempt is left now. So again, we can try. And again, I wish all the best to all the students and their future, those who got 99, 98, 97, 94 percentile. I wish you all the very best. S. Srinivasarao, campus of the principal. My name is Srinivasarao. యాక్చువల్గా ఇక్కడ వచ్చినటువంటి పత్రికా విలేకరులందరూ కూడా మరొకసారి నమస్కారం తెలియజేసుకుంటున్నామండి. అలాగే ఇక్కడికి వచ్చినటువంటి మై డియర్ స్టూడెంట్స్ అండ్ మై డియర్ పేరెంట్స్, వెరీ వెరీ హార్ట్ఫుల్ థ్యాంక్స్ ఫర్ యూ. ఎందుకంటే మా సంస్థ మీద ఒంగోలు నారాయణ ఐఐటి నీట్ అకాడమీ సరస్వతి భవన్ మీద ఎంతో ప్రేమతో టైం వెచ్చించి మాతో పాటు ట్రావెల్ చేస్తున్నటువంటి మా స్టూడెంట్స్ కానీ అలాగే మా పేరెంట్స్కి కానీ ధన్యవాదాలు మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాం. దానితో పాటు మాకు జరిగినటువంటి ప్రత్యేకమైనటువంటి అదృష్టం ఏంటంటే మా క్యాంపస్కి మా యొక్క అధ్యాపక బృందం అండి. ఇక్కడున్న ప్రతి ఫ్యాకల్టీ మెంబర్ కూడా ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్యాకల్టీ మెంబర్ కూడా ఈ ప్రోగ్రాంలో ఈ రిజల్ట్ సాధించడానికి ప్రతి ఒక్కరు కూడా కారణం. మార్నింగ్ 7 o'clock నుంచి 10 o'clock వరకు స్టూడెంట్స్ వస్తున్నారని చూసుకునే దగ్గర నుంచి వెళ్తున్న దగ్గర వరకు కూడా ప్రతి మెంబరు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయటం వల్ల ఈ విజయానికి మేము పూర్తిగా మా పిల్లల విజయాన్ని సాధించడానికి పూర్తిగా అర్హత సంపాదించారని మేము కోరుకుంటున్నాం. అంతేకాకుండా పెద్ద విషయం ఏంటంటే ఇక్కడ నాన్ అకాడమిక్ లేదండి. వాచ్మెన్ దగ్గర నుంచి ఆయం దగ్గర నుంచి అలాగే మాకు టాప్ మోస్ట్ మాకు ప్రకాశం డిస్ట్రిక్ట్ సంబంధించినటువంటి కోరిడీన్ మధుసూదన్ రెడ్డి గారు అలాగే మా ఏజిఎం సార్ మురళి గారు కానీ ప్రతి చిన్న విషయాన్ని కూడా మైన్యూట్ ప్రాబ్లంను కూడా పెద్దది చేయకుండా దాన్ని క్షణాల్లో సవరించి ఈ క్యాంపస్కి విపరీతమైనటువంటి పేరు ప్రఖ్యాతులు తీసుకురావడానికి కారకులైన వాళ్ళందరికీ కూడా ధన్యవాదం సార్. సో దీంతో పాటు మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే మాకు జరుగుతున్నటువంటి 3 ప్రోగ్రామ్స్ అది త్రూఅవుట్ ఇండియాలో కామన్ షెడ్యూల్, ఇండియా లెవెల్లో ఒకటే షెడ్యూల్, ఒక పేరు స్టార్ సివో సూపర్ అనే పేరు పెట్టామంటే దానికి షెడ్యూల్ అనేది త్రూఅవుట్ ఇండియా అంతా ఒకటే ప్రోగ్రామ్ జరుగుతుంది. అలాగే N120 సివో స్పార్క్ అని మ్యాథమెటిక్స్ గ్రూప్స్ 3 ఉన్నాయండి. ఈ 3 గ్రూపులు కూడా 100% జేఈ మెయిన్స్ అడ్వాన్స్డ్ సంబంధించిన కోచింగ్ మాత్రమే ఇవ్వబడుతుంది. అక్కడున్న స్టూడెంట్ కెపబిలిటీని బట్టి వాళ్ళ గ్రేడ్స్ని బట్టి మనం మాట్లాడటం జరుగుతుంది. కానీ కోచింగ్ ఇవ్వటం మాత్రం జేఈ మెయిన్స్ అడ్వాన్స్డ్ వరకు చెప్పగలిగేటువంటి నిష్ణాతులైనటువంటి ఫ్యాకల్టీ మన దగ్గర ఉండటం జరుగుతుంది సార్. మీ పత్రికా విలేకరులు ఈ విధమైన అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. I got 98.85 percentile in JEE Mains January sessions. It might be it is a greatest setback in my career, but I have learned so many experiences due to these failures. I hope, but I am grateful to my faculty and Dean sir and Principal sir and Physics sir and Chemistry sir. I will be thankful to them for guiding to this end and giving me motivation towards the end. I hope I will get 99.9 plus percentile in coming April session. Okay, thank you.